కేంద్ర బడ్జెట్లో ఏపీకి అన్యాయం జరగడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారు. రాజధానికి నిధుల నుంచి ప్రత్యేక హోదా వరకు ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో నిధుల కోసం మంతనాలు జరిపారు. ఇవాళ ఉదయం కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీతోనూ ఇతర కేంద్ర పెద్దలతోనూ ఫోన్లో మాట్లాడిన బాబు రాష్ట్రంలో పరిస్థితిని వివరించారు. పోలవరానికి కేవలం 100 కోట్లు కేటాయించారని, ఈ నిధులు ఎంతమాత్రమూ సరిపోవన్నారు. దీంతో పోలవరం నిర్మాణానికి 1600 కోట్ల రూపాయలు ఇచ్చేందుకు కేంద్రం సూత్రప్రాయంగా అంగీకరించింది. ఇంత మంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ ఆలు నడదాం. రమేష్, పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్రంపై ఏపీ సర్కార్ ఒత్తిడి పనిచేసినట్టేనా? కేంద్ర బడ్జెట్ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో సంప్రదింపులు జరిపింది. ఉదయం జైట్లీతో పలుమార్లు ముఖ్యమంత్రి కూడా మాట్లాడారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ పెద్దలతో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే బడ్జెట్ లో లేదు అని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుందో దానికి సంబంధించినటువంటి సంప్రదింపుల ప్రక్రియ జరిగింది. మధ్యాహ్నం తర్వాత ఈ సంప్రదింపుల ప్రక్రియకు కొంత క్లారిటీ వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. పోలవరానికి 100 కోట్లే ఇవ్వడం పట్ల రాష్ట్ర ప్రభుత్వం కొంత నిరాశాపూరితమైనటువంటి సమాధానాన్ని ఇక్కడి నుంచి పంపించినట్టుగా తెలుస్తా ఉంది. ఈ రకంగా కేటాయింపులు ఉంటే పోలవరం పూర్తి చేయడం సాధ్యం కాదు అనే అభిప్రాయాన్ని కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ పెద్దల వద్ద ఉంచినట్టుగా తెలుస్తోంది. పలుమార్లు జరిగినటువంటి సంప్రదింపుల తర్వాత ఫోన్ కాల్స్ లో మాట్లాడుకున్న ఆ తర్వాత పోలవరానికి 1600 కోట్ల రూపాయలు ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించినట్లుగా ఆ సమాచారం. ఈ మేరకు సూత్రప్రాయంగా కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం కూడా ఇచ్చింది. అయితే ఏ రకంగా ఆ నిధులు కేటాయించాలి అనే దానికి సంబంధించి కొంత స్పష్టత రావాల్సి ఉంది. నాబార్డు ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి 1600 కోట్ల రూపాయలు ఇప్పించే విషయంలో చర్చలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. వీటితో పాటు మరికొన్ని ప్రాజెక్టుల విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం తన యొక్క ఇబ్బందులను ఇక్కడ బడ్జెట్ లో జరిగినటువంటి అన్యాయాన్ని కేంద్ర ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకున్నట్టు తెలుస్తుంది. మరి మార్చి నెలాఖరు నాటికి మరికొన్ని కేటాయింపులు జరిగే అవకాశం ఉందని ఇప్పటి వరకు జరిగిన చర్చల ప్రకారం మనకు తెలుస్తా ఉంది. రోజా. రైట్ రమేష్.